ఎందుకు డల్గా ఉన్నావు? ఏం లేదమ్మా. లేదు, నువ్వేదో దాస్తున్నావు. నన్ను చూస్తే నీ కళ్ళల్లో ఎంత ఆనందం వెలుగుతుంది, అది ఈరోజు కనిపించట్లేదు. ఏం జరిగింది చెప్పు స్వర్ణమ్మా. అబ్బే అదేం లేదమ్మా. చూడు, నువ్వు నన్ను కన్న బిడ్డలా చూస్తావు. నీకేదైనా కష్టం వస్తే నాతో చెప్పవా? మా అమ్మవి కదూ. ఏం జరిగిందో చెప్పు. అయ్యో, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదమ్మా. నా కూతురికి నా అల్లుడు విడాకులు ఇస్తానంటున్నాడు. విడాకులా? విడాకులు తీసుకునేంతగా వాళ్ళ మధ్య ఏం జరిగింది? ఏం చెప్పమంటావమ్మా? నా కూతుర్ని బాగా డబ్బున్న అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా. దాని జీవితం సంతోషంగా ఉంటుందనుకున్నాను. 3 ముళ్ళు వేసి 3 ఏళ్లు గడవక ముందే అంతా నాశనం అయిపోయిందమ్మా. అంతా నాశనం అయిపోయింది. బాధపడకమ్మా. అసలు సమస్య ఏంటి చెప్పండి. అల్లుడు గారికి నా బిడ్డ మీద అనుమానం మొదలైందమ్మా. అది ఎవరితోనో తిరుగుతుందని, దానికి అక్రమ సంబంధం ఉందని ఇంటికి పంపించేశాడమ్మా. చాలా ప్రయత్నాలు చేశానమ్మా, కానీ ఆ అబ్బాయి వినడం లేదు. నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. మీ అమ్మాయి తప్పు చేసింది, ఇంకొకరితో సంబంధం పెట్టుకుందని విడాకులు ఇస్తానంటున్నాడమ్మా. నా కూతురు గురించి నాకు బాగా తెలుసమ్మా. అది చిన్న తప్పు కూడా చేయదమ్మా. తను తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదమ్మా. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, అప్పుడే ఆ ప్రేమ చచ్చిపోయిందా? ఆ నమ్మకం పోయిందా? ఎక్కడో ఏదో జరిగింది. అక్కతో నేను మాట్లాడతాను. విడాకులు అంటున్నాడు కదమ్మా. సరే అమ్మా, ఈ కేసుని నేను టేకప్ చేస్తాను. అదెలా కుదురుతుందమ్మా? ఇంకా నువ్వు లాయర్ అవ్వలేదు కదా. ఓహో, నీకు తెలియదు కదా, ఈ సెమిస్టర్లో టాప్ 5 లో ఉన్న స్టూడెంట్స్ కి మన కాలేజ్ చైర్మన్ గారు ఏదైనా ఒక రియల్ కేసు వాదించి గెలిస్తే ఈ సెమిస్టర్ ఫీజు మావే చేస్తానన్నారంట. మన ప్రిన్సిపల్ గారు ఇప్పుడే చెప్పారు. కాబట్టి ఇప్పుడు నేను కేసు తీసుకోవచ్చు, వాదించొచ్చు. అవునా అమ్మా? నేను ఏ కేసు తీసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు నువ్వు మీ అమ్మాయి గురించి చెప్పావు. ఇంకెవరితో ఎందుకు,